ఐర్లాండ్ తో టీ20 సిరీస్ కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. యంగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి గాయంతో ఐర్లాండ్ సిరీస్ కు దూరమయ్యాడు. తొడకండరాల గాయంతో 2 మ్యాచ్ల సిరీస్ కు అందుబాటులో లేకుండా పోయాడు. ఇటీవలి ఆఫ్ఘాన్ తో వన్డే సిరీస్ లో నితీష్ కుమార్ రెడ్డి బరిలో దిగాడు. కానీ ఫిట్నెస్ సమస్యలతోని రెండో వన్డేలో ఆడలేదు. నితీష్ కుమార్ రెడ్డికి చిన్న గాయమే అయిందని తొలుత భావించారు. కానీ వైద్య పరీక్షల్లో తొడకండరాలకు గాయమైనట్టు నిర్ధారణ అయింది. నితీష్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో కోలుకునేందుకు 4 వారాల సమయం పట్టే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ తో సిరీస్ వరకైనా కోలుకుంటాడా లేదా అనేది హాట్ టాపిక్ అవుతోంది. బీసీసీఐ రిస్క్ తీసుకోవద్దని భావిస్తే ఇంగ్లాండ్ తో సిరీస్ కూడా నితీష్ దూరమైనట్టే అనే చర్చ జరుగుతోంది. ఐర్లాండ్ తో 2 మ్యాచ్ల సిరీస్ తర్వాత ఇంగ్లాండ్ లో 5 టీ20లు ఉంటాయి. ఆ తర్వాత 3 వన్డేల సిరీస్ ఉంటుంది. ఐర్లాండ్ లో సిరీస్ కు నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో మరో యువ ఆల్రౌండర్ సూర్యాంశ్ షెడ్జేను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఐర్లాండ్ తో సిరీస్ కు ముందు భారత్ ను ఫిట్నెస్ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికే వరుణ్ చక్రవర్తి దూరమయ్యాడు. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి కూడా అదే జాబితాలో చేరడంతో ఐర్లాండ్ తో భారత తుది జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఒక ఓపెనర్ గా అభిషేక్ శర్మ బరిలో దిగుతాడు. మరో ఓపెనర్ గా ఎవరు బరిలో దిగుతారు అనేది టాకింగ్ పాయింట్ గా మారింది. టీమిండియా తరపున అరంగేట్రం కోసం వైభవ్ సూర్యవంశీ ఎదురు చూస్తున్నాడు. ఐపీఎల్ లో దంచికొట్టిన వైభవ్ ఆ తర్వాత ఇండియా ఏ తరపున కూడా రాణించాడు. ట్రై సిరీస్ ఫైనల్లో విశ్వరూపమే చూపించాడు. అదే ఊపును ఐర్లాండ్ లోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. వైభవ్ కు ఛాన్స్ ఇస్తే సంజు శాంసన్ ను బెంచ్ కే పరిమితం చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఓపెనర్ గా సూర్యవంశీ ఆడితే సంజుకు 1 డౌన్ లో ప్లేస్ ఇస్తారా లేదంటే ఇషాన్ కిషన్ ని కొనసాగిస్తారా అనేది కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఓవరాల్ గా చూస్తే టాప్ 3 పొజిషన్స్ కోసం ఎక్కువగానే పోటీ ఉంది. ఇషాన్, సంజును ఇద్దరిని ఆడించాలంటే పేస్ ఆల్రౌండర్ ను పక్కన పెట్టాల్సి ఉంటుంది. బ్యాటింగ్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్ 4వ స్థానంలో దిగటం ఖాయమే. 5వ స్థానంలో వైస్ కెప్టెన్ తిలక్ వర్మ బరిలో దిగబోతున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి లేకపోవడంతో ఆ తర్వాత అక్షర్ పటేల్, శివం దుబే రేస్ లో ఉంటారు. వాషింగ్టన్ సుందర్ బెంచ్ కే పరిమితం కావచ్చు. బ్యాటింగ్ లో డెప్త్ కోసం హర్షిత్ రాణాను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. పేస్ విభాగంలో హర్షదీప్ సింగ్ కీలకం కాబోతున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్ బెంచ్ కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా రవి బిష్ణోయ్ తుది జట్టులో ఉండే అవకాశాలున్నాయి. అయితే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియా ఎలా ఆడుతుందనే ఆసక్తి అభిమానుల్లో ఉంది.